అధ్యక్ష 5 సంవత్సరాలు వ్యవసాయ శాఖ పూర్తిగా తాళాలు బిగించారు అధ్యక్ష. నేను అధ్యక్ష నేను నేను అధ్యక్ష అధ్యక్ష ప్లీజ్ 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 నేను సమాధానం చెప్తున్నారండి. నేను 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 ప్లీజ్ ప్లీజ్ అధ్యక్ష నేను మాట్లాడిన తర్వాత కూర్చోండి అరుణ్ గారు కూర్చోండి కూర్చోండి. నేను మాట్లాడిన తర్వాత గౌరవ సభ్యులకి ఎంత సమయం కావాలంటే అంత ఇవ్వండి. అచ్చెన్నాయుడు గారు మీరు చెప్పింది తప్పు, ఇది రైటు అని మళ్ళీ మీరు చెప్తే నేను దాన్ని అంగీకరించడానికి కూడా సిద్ధంగా ఉన్నాను అధ్యక్ష. నేను తప్పు మాట్లాడవలసిన అవసరం లేదు, అవాస్తవాలు మాట్లాడవలసిన అవసరం లేదు. వాళ్ళు అధ్యక్ష వాళ్ళు అన్నదాత అధ్యక్ష అన్నదాత సుఖీభవ కింద క్వశ్చన్ అడిగి ధాన్యం కొనుగోలు గురించి మాట్లాడారు, ఇన్సూరెన్స్ గురించి మాట్లాడారు. ఈరోజు ప్రభుత్వం తరఫున మంత్రిగా ఆన్సర్ చేయాలో లేదో మీరే ఒకసారి తెలుసుకోవాలి. నేను ఆన్సర్ చేస్తాను, తప్పుంటే మళ్ళీ మీరు లేచి అచ్చెన్నాయుడు గారు మీరు చెప్పింది తప్పు, అవాస్తవము అని చెప్పండి. కానీ నేను చెప్పే ముందే మీరు లేస్తే దానివల్ల ఏం ఫలితం ఉండదు. అధ్యక్ష ఎందుకు ఈ మాట అంటున్నానంటే 5 సంవత్సరాలు అధ్యక్ష, ఏదో ఆ రోజు రైతు భరోసా కింద డబ్బులు ఇచ్చినంత మాత్రాన వ్యవసాయం లాభపడదు అధ్యక్ష. లేకపోతే ఈరోజు అన్నదాత సుఖీభవ కింద ఏదో 20,000 రూపాయలే రైతుకి ఇస్తే వ్యవసాయం లాభసాటిగా రాదు అధ్యక్ష. ఇది ఒక సహాయం మాత్రమే. మిగతా యాక్టివిటీస్ అన్నీ కూడా వ్యవసాయ శాఖ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం చెయ్యవలసినటువంటి అవసరం ఉంది, బాధ్యత కూడా ఉంది అధ్యక్ష. నేను ఎందుకు తాళం వేశారన్నారంటే 5 సంవత్సరాలు అధ్యక్ష వ్యవసాయదారుడికి అత్యంత ప్రధానమైనటువంటిది భూమి సారవంతంగా ఉందా లేదా, ఆ భూమికి ఏ పోషకాహారాలు కావాలనేది తెలుసుకోవాలి అధ్యక్ష. ఈరోజు మనం కూడా ఆరోగ్యంగా ఉన్నప్పటికీ మనకి ఏ జబ్బు లేనప్పటికీ 6 మాసాలకు ఒకసారి జనరల్ చెకప్కి వెళ్ళి మొత్తం మన హెల్త్ ప్రొఫైల్ అంతా తెలుసుకుంటున్నాం అధ్యక్ష. ఈ రాష్ట్రంలో 5 సంవత్సరాలు అధ్యక్ష ఎక్కడ కూడా అధ్యక్ష ఒక్క రైతు అంటే ఒక్క రైతు దగ్గర సాయిల్ తీసుకొని టెస్ట్ చేసి వారికి సమాచారం ఇచ్చిన దాఖలా లేవు అధ్యక్ష. ఒకవేళ మేము 2019-24లో ఈ రాష్ట్రంలో ఇన్ని దగ్గరలా ఇంతమందికి టెస్ట్ చేశామని మీరు చెప్పండి. ఒకవేళ నాకు తప్పుంటే నేను తెలుసుకుంటున్నా అధ్యక్ష. ఈరోజు మేము వచ్చిన తర్వాత ఈ 8 మాసాల్లోనే అధ్యక్ష 4,30,000 మందికి సాయిల్ టెస్ట్ చేసి వారి భూమిలో ఏ పోషకాహారాలు కావాలో, ఏం అవసరం ఉందో వారికి తెలియజేయడమే కాకుండా ఆ పోషకాహారాలు 100% సబ్సిడీతో ఇవ్వడానికి నిర్ణయం చేసినటువంటి ప్రభుత్వం అధ్యక్ష. మళ్ళీ ఈ సంవత్సరం కూడా అధ్యక్ష 6 లక్షల మందికి టార్గెట్ పెట్టుకున్నాం. భూసార పరీక్షలన్నీ చేసి రైతుకి వారి భూమి మీద పూర్తి అవగాహన ఉండాలని ఈ కార్యక్రమం చేస్తున్నాం అధ్యక్ష. 5 సంవత్సరాలు ఇది చెయ్యనటువంటి ప్రభుత్వానికి ఏమంటారో మీరే ఒకసారి చెప్పాలి అధ్యక్ష. రెండవది అధ్యక్ష, ఈరోజు చాలా మంది మాట్లాడుతున్నారు వ్యవసాయం లాభసాటిగా రావాలంటే, రైతుకి తక్కువ ఖర్చుతో రాబడి రావాలంటే ఈరోజు మీకు తెలుసు కదా అధ్యక్ష, కూలీలు దొరకడం లేదు, అందులో చాలా ఇబ్బందులు ఉన్నాయి. దీనికి ఈరోజు టెక్నాలజీ వచ్చింది, ఈరోజు మెకనైజేషన్ వచ్చింది. మెకనైజేషన్కి తప్పనిసరిగా ప్రభుత్వాలు ప్రాధాన్యత ఇవ్వాలి అధ్యక్ష. 5 సంవత్సరాలు అధ్యక్ష ఈ రాష్ట్రంలో ఒక్కటంటే ఒకటి కొడవలు కూడా ఇవ్వలేదు అధ్యక్ష. చేను కోసుకున్న కొడవలు కూడా ఇవ్వలేదు, కొడవలకు ఉన్నటువంటి పిడి కూడా ఇవ్వలేదు అధ్యక్ష. ఇది ప్రభుత్వం అధ్యక్ష, ఇది విధానం అధ్యక్ష. లేకపోతే చెప్పండి 5 సంవత్సరాల్లో
మేము ఇంతమందికి స్ప్రేయర్లు ఇచ్చాం, స్ప్రింక్లర్లు ఇచ్చాం, ఇవి ఇచ్చామని చెప్పానండి. ఒకవేళ నా దగ్గర సమాచారం లేకపోతే తెలుసుకుంటాను. ఒక్కటి మెకనైజేషన్లో డబ్బులేదు ఇవ్వలేదు సార్. మేము మొన్ననైతే 8 మాసాలు 75 కోట్ల రూపాయలతో మెకనైజేషన్కి రైతులకి ఇచ్చిన కార్యక్రమం చేశాం. ఈ సంవత్సరం మళ్ళీ దానికి 139 కోట్లు ఖర్చు పెట్టి ఒక యాప్ డిజైన్ చేసి ఏ రైతుకి ఏది కావాలో వారు కోరుకున్నది ఇవ్వడానికి మేము నిర్ణయం చేశాం అధ్యక్ష. ఇది మంచిదో కాదో చెప్పమని చెప్పి కోరుతున్నాను అధ్యక్ష. ఇప్పుడే మా రామ్ గోపాల్ రెడ్డి గారు చాలా బాగా మాట్లాడారు. రామ్ సుబ్బారెడ్డి చాలా బాగా మాట్లాడారు అధ్యక్ష. రైతుకి చాలా అవసరమైనటువంటిది, అందులో ఆయన ఉంటున్నటువంటి రాయలసీమ ప్రాంతానికి ప్రతి ఒక్కరూ కావాలని కోరుకున్నది మైక్రో ఇరిగేషన్ అధ్యక్ష. స్ప్రింక్లర్లు, డ్రిప్పు. ఎంతమంది రైతులు ఎన్నిసార్లు అడిగినా 5 సంవత్సరాల్లో ఒక్క రైతుకి ఒక మోరడు గొట్టం కూడా ఇవ్వలేనటువంటి వారు ఈరోజు రైతు గురించి మాట్లాడుతుంటే ఏం చెప్పాలి? ఈరోజు లాస్ట్ ఇయర్ అధ్యక్ష ఎలక్షన్ ఇయర్లో కొంతమందికి ఇచ్చి ఎలక్షన్ ఇయర్లో కూడా ఇవ్వకపోతే రాయలసీమ ఎమ్మెల్యేలందరూ ఒత్తిడి చేస్తే ఆ స్కీమ్ లాస్ట్ ఎలక్షన్ ఇయర్లో ప్రవేశపెడితే 1160 కోట్లు ఎవరైతే సప్లై చేశారో కంపెనీలందరికీ బాకీ పెట్టలేరని. నేను వచ్చిన తర్వాత పిలిస్తే ఇంత బాకీ ఉంది, గత ప్రభుత్వం ఒక పైసా ఇవ్వలేదు, మీరు ఈరోజు స్ప్రింక్లర్లు డ్రిప్పులు పెట్టమని అడిగితే మేము ఎలా పెడతామని ఒక్క కంపెనీ వాళ్ళు కూడా రాకపోతే ముఖ్యమంత్రి గారితో చెప్పి 450 కోట్లు వారికి డబ్బులిచ్చి ఒక ఆక్సిజన్ లాగా వారికి సహకరించి మీరు ఈ ప్రోగ్రాం కట్టండి అని మళ్ళీ ఈ రాష్ట్రంలో డ్రిప్పు స్ప్రింక్లరు ప్రారంభించినటువంటి ప్రభుత్వం రైతు ప్రభుత్వం, మా ప్రభుత్వం అని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. అది కూడా ఎస్సీలకి, ఎస్టీలకి, చిన్న రైతులకి 90% సబ్సిడీతో, 90% సబ్సిడీతో. రాజకీయాలు లేవు, కులాలు లేవు, మతాలు లేవు. మొన్నే చెప్పాను, ఓపెన్ యాప్. మీరు ఆ యాప్లో పెట్టుకుంటే వాళ్ళే వచ్చి స్ప్రింక్లర్లు డ్రిప్పు మీకు ఏర్పాటు చేసే కార్యక్రమాన్ని తీసుకున్నాను అధ్యక్ష. మొన్న 4 తుఫాన్లు వచ్చాయి అధ్యక్ష. ఎప్పుడు తుఫాన్లు వచ్చినా, ఎప్పుడు వరదలు వచ్చినా రాసుకోవడమే తప్ప నష్టపరిహారం ఇచ్చిన సందర్భాలు లేవు. 8 మాసాల్లో ఈరోజు నష్టపరిహారం రైతులకి ఒక్క పైసా బకాయి లేకుండా ఇచ్చినటువంటి ప్రభుత్వం అధ్యక్ష. ఇక ఇన్సూరెన్స్ నేనేం దాపరికం లేదే, లేకపోతే నేను బయటకు ఒక మాట చెప్పి లోకటోటి అమలు చేయడం లేదే. ఆ రోజు 2014-19 ఏదైతే ఇన్సూరెన్స్ పథకం రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసిందో దాన్నే అమలు చేస్తున్నామని చెప్పాం అధ్యక్ష. ఒకవేళ మీకు కొంత నాలెడ్జ్ లేకపోతే తెలుసుకోండి, లేకపోతే సమాచారం తెప్పించుకోండి అధ్యక్ష. ఉచిత పంటల బీమా పెట్టారు అధ్యక్ష. ఉచిత పంటల బీమా పెట్టారు. బీమా అనేది ప్రైవేట్ కంపెనీల ద్వారా బీమా అందించాలి. ఏ పెద్ద మనిషి సలహా ఇచ్చాడు? ఎవరు సలహాదారుడు సలహా ఇచ్చాడు? ప్రభుత్వమే ఒక కంపెనీ పెట్టి ప్రభుత్వం ద్వారా ఉచిత బీమా ఇస్తామని చెప్పి ఆ రోజు ప్రభుత్వం చెప్పింది అధ్యక్ష. కానీ ఒక్క సంవత్సరం డబ్బు కట్టలేదు అధ్యక్ష. పేరుకు ఉచిత బీమా, ఎవరు కట్టారో తెలియదు, ఎవరు కట్టలేదో తెలియదు, ఇన్సూరెన్స్ కూడా లేదు. అది కూడా ఒక ఖరీఫ్కే తప్ప 5 సంవత్సరాలు రబీకి కూడా పైసా కట్టినటువంటి పరిస్థితి. ఒకవేళ మీరు తెలుసుకోండి. అందుకే 1 సంవత్సరం ఇచ్చారు అధ్యక్ష. ఒకే ఒక్క సంవత్సరం ఉచిత పంటల బీమా
ఒకే ఒక సంవత్సరం ఇచ్చారు అధ్యక్ష. అది కూడా ప్రతిపక్ష నాయకుడిగా చంద్రబాబు నాయుడు గారు రైతుల ఆవేదన బాధ చూసి మీరు తప్పులు చెప్తున్నారు, అబద్ధాలు చెప్తున్నారు అని పోడియం దగ్గరికి వెళ్ళి కూర్చుంటే ఆ రోజు రాత్రి ఒక జీవో ఇచ్చి ఒక్కసారి ఒక ఖరీఫ్కి ఇన్సూరెన్స్ ఇచ్చారు తప్ప 5 సంవత్సరాలు రబీకి ఇవ్వలేదు, ఎక్కడ కూడా ఇవ్వలేదు. ఈరోజు మేము అధ్యక్ష ఏదైతే పిఎం కిసాన్ పథకం రాష్ట్ర ప్రభుత్వం వాటా తక్కువ అధ్యక్ష, 600 అంటున్నారు, చాలా తక్కువ, 1-2-3% రైతుల వారీగా ఉంది, అందరికి ఒకలాగా కాకుండా. ఎందుకు ఈ విధానం పెట్టామంటే అసలు ఏ రైతు ఇన్సూరెన్స్ కడుతున్నాడో తెలియదు, ప్రభుత్వం కట్టిందో లేదో తెలియదు, అసలు ఆయనకు వస్తుందో లేదో తెలియదు, సమాచారమే లేదు అధ్యక్ష. అందుకే 1-2-3% రైతు కడతాడు, మిగతాది పిఎం కిసాన్ ద్వారా కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. మేము కూడా కట్టి రైతుకి ఇన్సూరెన్స్ ఇవ్వాలని ఈరోజు ఒక కార్యక్రమం తీసుకున్నాం అధ్యక్ష. ఓకే, అన్నదాత సుఖీభవ. మీరు అడగకపోతే ఆ రెండు అడగకపోతే నేను చెప్పనండి, నేను కరెక్ట్గా ఉంటాను, ఒక్క దగ్గర డీవియేషన్ అవ్వను. నేను చెప్పింది మళ్ళీ సభ్యులకి టైం ఇవ్వండి అధ్యక్ష. మీరు తప్పు చెప్పారు, మేము మొత్తం యాంత్రీకరణ కింద డబ్బులు ఇచ్చాం, లేకపోతే భూసార పరీక్షలు చేశాం, లేకపోతే డ్రిప్ పెట్టాం, లేకపోతే మేము వచ్చేసరికి 1600 కోట్లు రైతులకి ధాన్యం బకాయిలు మేము తీర్చామని చెప్తున్నాం. మీరు తీర్చలేదని చెప్పండి. ఇక మనం అన్నదాత సుఖీభవ. మీరు ఎన్నికల ముందు ఒక మాట, ఎన్నికల తరువాత ఒక మాట. మేము ఎన్నికల ముందు ఏ మాట చెప్పాము, మేనిఫెస్టోలో ఏది చెప్పాము అదే అమలు చేస్తున్నాం అధ్యక్ష. మీలాగా ఎన్నికల ముందు రాష్ట్ర ప్రభుత్వం 12,500 ఇస్తామని ఊరు వాడా చెప్పారు. అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వం 7,000 ఇస్తే మీరు దానికి కొంత కలిపి 12,000 ఇచ్చారు. మేము మేనిఫెస్టోలో ఎన్నికల ముందు రేపు తెలుగుదేశం ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తే కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి పిఎం కిసాన్ డబ్బుతో సహా 20,000 రూపాయలు ఇస్తామని మేనిఫెస్టోలో చెప్పాం, ఎన్నికల ప్రచారంలో చెప్పాం. మేము ఆ రోజు కేంద్ర ప్రభుత్వంతో సంబంధం లేదు, మొత్తమే మేము 20,000 ఇస్తామన్నట్టుగా మీరు మాట్లాడుతున్నారు. అది కూడా ఈరోజు సభ్యుల సంఖ్య అడుగుతున్నారు అధ్యక్ష. కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఆంధ్రప్రదేశ్ వెబ్ల్యాండ్ ఉందో, వెబ్ల్యాండ్ లో ఎవరి పేర్లుంటే వాళ్ళకి కేంద్ర ప్రభుత్వం 6,000 ఇస్తుంది అధ్యక్ష. అది మనకి 43 లక్షల మందికి అందుతుంది. ఇంకా మన దగ్గర అర్హత కలిగినటువంటి రైతులు ఇంకా 9-10 లక్షల మంది ఉన్నారు అధ్యక్ష. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన 43 లక్షలు, మన దగ్గర ఉన్నటువంటి 9 లక్షలు, ఇంకా గ్రామ స్థాయిలో వ్యవసాయ అధికారులకి ఫీడ్బ్యాక్ ఇచ్చి తెప్పించుకొని అర్హత కలిగిన ప్రతి రైతుకి అన్నదాత సుఖీభవ కింద 20,000 రూపాయలు ఇస్తాం. ఇచ్చిన తరువాత ఎక్కడైనా ఒకరైనా ఇద్దరైనా మిగిలితే మీ దృష్టికి వస్తే మా దృష్టిలో పెట్టండి, చివరి రైతు వరకు ఇచ్చే కార్యక్రమం చేస్తామని చెప్పి తెలియజేస్తూ, ఇది రేపు మే నెలలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. తప్పనిసరిగా ఇది ఒక మంచి కార్యక్రమం. ఇదేదో కౌలు రైతులు కూడా లక్ష్మణరావు గారు పొగడాలి మీరు అప్పుడప్పుడు. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో కౌలు రైతులకు ఎప్పుడు ఒక్క పైసా ఇవ్వలేదు. మొన్న విజయవాడ వరదల్లో లక్ష్మణరావు గారు విజయవాడ వరదల్లో నష్టపోయినటువంటి కౌలు రైతులకి 273 కోట్లు డైరెక్ట్ గా కౌలు రైతుల అకౌంట్ లో వేసిన ప్రభుత్వం అధ్యక్ష. ఈరోజు కౌలు రైతు చట్టం కూడా ఏ రకం చట్టం మీరే మొన్న చెప్పారు, చట్టాన్ని కూడా మారుస్తున్నాం. కౌలు రైతులకు కూడా ఈ స్కీమ్ లో కౌలు రైతులకు కూడా ఏ విధంగా ఇవ్వాలో మేము కూడా ఆలోచన చేస్తున్నాం. మా విధానం ఏంటంటే కేంద్ర ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకొచ్చాం. వెబ్లాండ్ లో ఉన్న రైతులకు మీరు ఇస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 90% మంది కౌలు రైతులే ఉన్నారు. వారికి
మనం న్యాయం చేయాలని కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడుతున్నాం. తప్పనిసరిగా సిసిఆర్సి కార్డులు లేకపోయినా ఈ పోర్టల్లో వాళ్ళకు నమోదు చేసి కౌలు రైతులకు కూడా సాయం చేయడానికి ఈ ప్రభుత్వం తప్పనిసరిగా కృషి చేస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ, నేను చెప్పిన దాంట్లో అచ్చెన్నాయుడు గారు మీరు చెప్పిన అవాస్తవాలు లేకపోతే ఇది చేయండి అని 1 గంట సమయం ఇచ్చి మాట్లాడమనండి, దానికి నేను ఆన్సర్ చెప్తాను. రామసుబ్బారెడ్డి గారు. అధ్యక్ష, మంత్రి గారు మాట్లాడుతూ గత ప్రభుత్వంలో వ్యవసాయానికి తాళం వేయబడింది అని చెప్తున్నారు. మీరు సూటిగా ప్రశ్న అడగండి. 2 మాటలు అధ్యక్ష. వాస్తవాలు మాట్లాడకుండా సభను ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా మంత్రి గారు మాట్లాడుతున్నారు. అధ్యక్ష, ఒక్కసారి మీరు వెళ్తే రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసి విత్తనం నుంచి ఎరువు